బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీబీ నగర్ లో హైదరాబాద్ వరంగల్ రహదారిపై తార్ వాహనం బీభత్సం సృష్టించింది. చెరువు కట్ట వద్ద డివైడర్ ను ఢీకొని రోడ్డుపై పక్కన నిల్చున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. యువతిని వాహనం ఢీకొనడంతో ఎగిరి పక్కనే ఉన్న చెరువులో పడి మృతి చెందింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంలో ఉన్న ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నీటిలో పడిపోయిన యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు పోలీసులు భావిస్తున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నల్గొండ నుండి రమేష్, చెప్పండి. తార్ వాహనం మద్యం మత్తులో ఉండే తార్ వాహనం ద్వారా ఢీకొన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అటు స్పాట్ లోనే ఇద్దరు చనిపోయిన పరిస్థితి. అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి రమేష్? హైదరాబాద్ వరంగల్ హైవేపై ఘటన చోటు చేసుకుంది. బీబీ నగర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంబంధించింది. మృతులు ఇద్దరు కూడా భార్యాభర్తలు ప్రసన్న, ప్రశాంత్ ఇద్దరు కూడా బోడుప్పల్ చెందిన వారిగా గుర్తించడం జరిగింది. వారు బోడుప్పల్ నుంచి యాదాద్రి టెంపుల్ కార్తీక మాసం కావడంతో దర్శనానికని కూడా వెళ్తున్నటువంటి సమయంలో అతనికి ఫోన్ రావడంతో కూడా అక్కడే రోడ్డు పక్కనే ఆపి ఫోన్ మాట్లాడుతున్నటువంటి సమయంలో అతివేగంగా వచ్చినటువంటి కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ ని ఢీకొని కూడా వీరిని ఢీక్కోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మృతుడు ప్రశాంత్ మొదటగా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. భార్య ఎగిరి పడి కూడా పక్కనే ఉన్నటువంటి చెరువులో కూడా పడడం జరిగింది. మొత్తం కూడా ఆ చెరువుని గాలించుకుంటూ మృతదేహాన్ని బయటికి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. చాలా విషాద ఘటన అని చెప్పొచ్చు. దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఈ విధంగా ఆ తార్ వాహనం వచ్చి ఢీకోవడం జరిగింది. తార్ వాహనంలో మొత్తం ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వీరు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నారు. మొత్తం అతివేగంతో నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. తార్ వాహనం కూడా ఒక్కసారిగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కూడా ఆ పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ముగ్గురులో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏది కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫోన్ మాట్లాడుతున్నటువంటి సమయంలోనే అతివేగంతో ఈ వాహనం వచ్చి ఢీకొనను కూడా ఎవరు ఊహించినటువంటి విధంగా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి చెరువులో కూడా ఎగిరి పడి కూడా చెరువులో పడిపోయినటువంటి పరిస్థితి కనిపించని చెప్పవచ్చు. ఇద్దరు కార్తీక మాసం కావడంతో ఉదయాన్నే దైవ దర్శనానికని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి చెత్తకు వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని విచారించడం ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. లేడీ అన్నా కనిపించట్లేదన్నా